తరఫున ప్రజల కోసం ప్రజలతోనే నేను నడుస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఈ గెలుపు ప్రజలదే అవుతుంది, నాది కాదు. నేను గుడివాడిని మార్చి మళ్ళీ ఎన్టీ రామారావు గారి ట్రైబ్ లో ఉండే గుడివాడ రేంజ్ లో మనకి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పి మాట. ఎన్టీఆర్ గారి ఆశయాల సౌదమో మాటిస్తే తప్పనోడు మడిమ తిప్పబోడు. ప్రస్తుతం మనం గుడివాడలో ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇక్కడి నుంచి అసెంబ్లీకి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వెనిగండ్ల రాము గారు. ఆయనతో మాట్లాడదాం. అయితే రాష్ట్రం మొత్తంలో కూడా గుడివాడపై అందరికీ కళ్ళుంటాయని చెప్పాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా అటు టీడీపీ ఇటు వైసీపీ భావించేటువంటి సీటు. ఎలాగైనా ఈ సీటుని గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఇక్కడి నుంచి, మన పార్టీ నుంచి అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. 1955 నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 సార్లు బై ఎలక్షన్స్తో కలిపి జరిగితే ఇక్కడ 8 సార్లు టీడీపీ గెలిచింది, 6 సార్లు కాంగ్రెస్ గెలిస్తే 2 సార్లు సిపిఐ, ఒక్కసారి ఇండిపెండెంట్ అభ్యర్థి, మరో 2 సార్లు వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి. మరి ఈసారి ఈ సీటు ఎవరు సొంతం చేసుకోబోతున్నారు, అలాగే అసెంబ్లీలో ఎవరు అడుగు పెట్టబోతున్నారు అన్నీ కూడా కొద్ది రోజుల్లోనే తేలబోతున్నాయి. దానికంటే ముందు ఒక్కసారి మనం రాము గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఎలా జరుగుతుంది మీ క్యాంపెయినింగ్? బ్రహ్మాండం జరుగుతుందండి, మీరు చూస్తున్నారుగా. ఏంటంటే రాము గారు నాన్ లోకల్. రాము గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉండరు, ఆయన మళ్ళీ తిరిగి ఫ్లైట్ ఎక్కేస్తారు, యూఎస్కి వెళ్ళిపోతారు. అందుకని ఆయన్ని పార్సల్ చేసేయండి ఫ్లైట్లో అమెరికాకి అని చెప్పేసి మీ ప్రత్యర్థులు మాట్లాడుతున్నటువంటి విషయాలు, దానికి ఏమి ఆన్సర్ చేస్తారు? దానికి ఆన్సర్ చెప్పాలి, నిజంగా చెప్పాలి. ప్రజలకు చెప్తున్నారు ఆల్రెడీ, నేను చెప్తున్నారా? ఓకే. మన నామినేషన్ వేస్తానికి మనకి నన్ను తీసుకెళ్ళి ఎంతమంది తోడుకొని వెళ్ళారు చూసారా? చూసారా జనాల్లో ఉత్సాహం? మీరు ఎక్కడైనా గమనించండి. డ్యాన్సులు వేసుకొని నాతో కూడా వేయించారు. చరిత్రలో ఎప్పుడు జరగలేదు గుడివాడ చరిత్రలో. అది కేవలం ప్రజల్లో ఉండే అభిమానం. జనాలను పోగేసుకుని తీసుకొస్తే ఎవరికైనా రావచ్చేమో, కానీ అంత దూరం నడిచి అంత ఆనందంగా నాతో నడిచేవాళ్ళు నన్ను నడుతూ అనేది క్లియర్ కట్ ఇది ఉంది. జనాలే చెప్తున్నారు. నేను నాన్ లోకల్ ఏంటండి, నేనే లోకల్. అంతేనా? నేనే ఎక్కువ కాలం ఉన్న నాని కంటే ఇక్కడ 20 ఏళ్ళ నుంచి లెక్కేసుకున్నా. నాని తన కుటుంబం అక్కడ ఉంటుంది. మీరు చూసుకుంటే కనుక హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ చదివారు ఆ పిల్లలు, పోరు ఆయన ఇక్కడే ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం గెలిచినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. హైదరాబాద్ లో ఉండి అక్కడ దందా చేసుకుంటా ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి జనాలకి వచ్చి షో వర్క్ చేసి వెళ్తూ ఉంటారు. నేను అన్నిసార్లు వచ్చి ఉంటాను. మోస్ట్లీ గత 20 ఏళ్ళలో సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు వస్తానండి. 4 సార్లలో ప్రతిసారి ఇక్కడే ఉంటా. ఎందుకంటే నాకు ఇల్లు ఉంది, అమ్మాయిలు ఉన్నారు. మా నాన్నగారు చనిపోయేదాకా నాన్నగారు ఉండేవాళ్ళు, తర్వాత అమ్మాయి ఉంటుంది, మా బాబాయ్ మేమంతా కలిపే ఉంటాం. సేమ్ మా జాయింట్ ఫ్యామిలీ. ఆయన అట్లా వచ్చాడో మేము అట్లాగే వచ్చాం ఇక్కడికి. అందరం ఇక్కడే ఉన్నాం. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగా, ఇక్కడే చదువుకున్నా. నాకున్న బోల్డ్ 100 మంది ఫ్రెండ్స్ చెప్తారు. ఎందుకు తను కూడా ఒక ఫ్రెండ్గా మొన్నటిదాకా ఏం చేశాడు మరి నాన్ లోకలో ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నాడంటే ఈ మధ్య. తనకు తెలీదా? మొన్న ఎప్పుడో మా పెద్దమ్మాయి పెళ్లికి వెళ్ళిన వీడియో రిలీజ్ చేశాడు. నేను రాగానే, నేను వచ్చినప్పుడు ఏదో తనకి కోవట్ కింద నేను ఉన్నాను అన్నట్టుగా తనే ప్రచారం చేసేట్టుగా వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడు తెలీదా నేను ఎవరినో? నాతో పాటు రియల్ ఎస్టేట్ ఏదో చేద్దామని చెప్పేసి నన్ను కూడా ముంచేసి, అప్పుడు తెలీదా? మీ ఇద్దరికి బిజినెస్ లావాదేవీలు కూడా ఉన్నాయా ముందరా? ఉన్నాయండి. హైదరాబాద్ లో నా ఆఫీస్కి వచ్చి కనీసం 20-30 సార్లు భోజనం కూడా అక్కడ చేసి ఉంటాడు. పొద్దు నుంచి అందరూ కూర్చుంటాడు. వస్తే పర్లేకపోయినా ఎవరోసారి కాలక్షేపం చేసేట్లో మా ఆఫీస్ కూడా ఒకటి ఉండేది అప్పట్లో. అప్పుడు తెలీదా? ఇవన్నీ జనాల స్టంట్లు మా ముంట మానేశాడు. పోయినసారి ఒక స్టంట్ వేస్తాడు, ఈసారి ఇంకో స్టంట్ వేస్తాడు. పోయినసారి రంగా గారిని చంపేసిన వాళ్ళ కొడుక్కి ఫ్యామిలీకి మీరు ఓటు వేస్తారా అని చెప్పి రంగా గారి విగ్రహం పట్టుకుని తిరిగాడు. అదే రంగా గారిని చంపేసిన ఫ్యామిలీ కొడుకుని వాటేసుకుని తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేశాడు. ఈ స్టంట్లన్నీ జనాలకు కూడా అర్థమైపోయింది. ఎన్నాళ్ళు నడుద్దండి, ఒకటే కథ. మారదు, కొత్త కూడా ఆలోచించలేదు, మైండ్ తక్కువ. చదువుకుంటే కొద్ది 4 సార్లు తిరిగితే ఎవరో తెలుసుద్ది, కొంచెం వినూత్నంగా ఆలోచించవచ్చు డిఫరెంట్గా.
ఏం లేదు, అదే మోసుకొట్టుడు, అదే కథ. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఇమ్మీడియట్గా తను ఇవ్వగలుగుతానని, ఇక్కడ తానుకైతేనే అందరికీ అవైలబుల్ ఉండి చేయగలుగుతానని, మీరైతే అలా ఉండరు అని చెప్పేసి రేపు గెలిచిన తర్వాత కూడా ఉండరు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలే చెప్తారు, మీరు వెళ్ళి అడగండి. ఊరు వెళ్తుంటే మామూలుగా ఎవరికి దగ్గరికి వెళ్ళకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇవాళ ప్రచారంలో. మధ్యలో ఎవరి దగ్గర ఆగితే చాలా అడుగుతున్నారు, అసలు మాకు ఎప్పుడన్నా దొరికావా అని. 20 ఏళ్ళు ఎవరికి దొరకల. ఫస్ట్ 2 సార్లు తెలుగుదేశం పార్టీలో పోటీ చేశాడు, అప్పుడే ఎవరికి దొరికేవాడు కాదు. తనే డైరెక్ట్గా చెప్పేవాడు, ఏం మీకు ఇక్కడ తిరుగుతుంటే ప్రాబ్లం లేదా, గుడివాడ అవసరం లేదు, గుడివాడ వెళ్ళాల్సిన పని లేదని. పొద్దాక నేను ఎదురుకుండా కనపడితే ఎవడు పడుచుకుంటాడు నన్ను అంటాడు. అతను మెంటాలిటీని అది. అవైలబుల్ ఎక్కడ ఎవరికి అవైలబుల్గా ఉన్నాడు? ఈ 5 ఏళ్ళు అయితే అది శాంతం, ఎక్కడో వేరే లోకంలో బతికాడు. ఇప్పటికీ జనాలు చెప్పేది ఏంటంటే, ఒక సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. దాని అవైలబిలిటీ అనేది 0. జగన్మోహన్ రెడ్డి ఎట్టయితే ఎమ్మెల్యేలకి అవైలబుల్గా ఉండడో, ఎవరికి కనపడకుండా తిరుగుతాడో, అలాగే నాని కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికి అవైలబుల్గా ఉండవు. అది అందరికీ తెలిసిందే, గుడివాడ మొత్తం తెలుసు. పైగా వైసీపీ వాళ్ళకి ఇంకా బాగా తెలిసింది. ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు అనుకున్నారు అబ్బో గొప్ప లీడర్ వచ్చాడు అనుకున్నాడు, వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఏదన్నా సమస్య ఉంది, పర్సనల్ అవ్వనివ్వండి, గ్రామానికి అవ్వనివ్వండి, నియోజకవర్గానికి అవ్వనివ్వండి, ఏదైనా కానీ సమస్య గురించి మాట్లాడితే చిరాకు పడిపోతాడు, కనుక్కొని ఎవరినైనా ఒక సమస్య. ఎందుకంటే ఎట్లా సాల్వ్ చేయాలని కానీ తెలుసుకుందామనే ఉద్దేశం కూడా లేదు అట్లాంటి వ్యక్తి. తనే అవైలబుల్గా ఉంటాను అని చెప్తారు కదా. వీళ్ళకి వైసీపీకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పడంలో ట్రైనింగ్ ఇస్తారు, స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. దాని మీదే అసలు క్రాష్ కోర్స్ కూడా పెడతారు అనుకుంటారు. ఏంటంటున్నారు మరి, ఏమాత్రం సిగ్గుపడకూడదు, ఎదురుకుండా నిజం కనపడతారే కానీ అది మనకు కనపడినట్టుగానే చెప్పుకుంటూ పోవాలి. అట్లాంటి వ్యక్తి. చంద్రబాబు గారి సభకి 1,00,000 మంది వస్తే ఆల్మోస్ట్ 1,00,000 మంది దాకా వచ్చింటారు. 5,000 వస్తే నేను గుడివాడ వేసి వెళ్ళిపోతా అన్నాడు. ఇట్లా చెబుతానంటే మళ్ళీ దాని గురించి వస్తే వాళ్ళకి ఆ రోజు అబద్ధం చెప్పేయటం, దాని గురించి ఎవరేం తిట్టినా కానీ మళ్ళీ రెస్పాండ్ కాకపోవటం, ఇవన్నీ టెక్నిక్లే. అంతా అన్నీ వైసీపీ కరికులంలో ఉంటాయి. మరి అన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయని మీరే చెప్తున్నారు, దాంతోపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. మరి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మీరేమో రాజకీయాలకు కొత్త. రాజకీయం అంటే ఏమన్నా వేరేదండి. ప్రజలకి మంచి చేస్తే అదే గొప్ప రాజకీయం అవుతుంది. ప్రజలకి మంచి చేయకుండా నువ్వు ఎన్ని రాజకీయాలు చేసినా కానీ ఎవరికి ఇబ్బందికి వస్తారని ఎందుకు పట్టించుకుంటారు? ఇతను ప్రజలకి ఏమి చేయాల, సొంత 4-5 తప్పితే గుడివాడలో బాగుపడ్డాళ్ళు ఎవరూ లేరు. అది పక్కన పెడితే పొద్దాక చెప్తా ఉంటాడు కదా, ఈ తెలుగుదేశం ఏదో కమ్మాళ్ళ పార్టీ అని. అతని దగ్గర బాగుపడ్డాళ్ళు అందరూ కమ్మాళ్ళే చూసుకోండి, వేరే వాళ్ళు ఎవరు బాగుపడ్డ దాఖలాలు లేవు. మీకు చాలా దుర్మార్గమైన వ్యక్తి, వాడుకుని వదిలేయటంలో నెంబర్ 1. 10 రోజులు ఒకళ్ళు వాడతారు. ఆ విజయ్ అని ఒక అతను ఉండేవాడు బాబు, అతన్ని వాడుకున్నాడు. చివరికి అవసరమయ్యి మీరంతా వాడిందంతా మాకేమన్నా కష్టాల్లో ఉన్నారంటే పట్టించుకోకుండా దీంట్లో చెప్తే రైలు కింద పట్టించిపోయాడు. అప్పుడైతే కనుక ఒక రూమర్ ఉంది, నిజమో కాదు, అసలు సూసైడ్ నోట్ కూడా రాసి చనిపోయాడు. అది కనపడకుండా చేశాడు అనుకోవడం. అలాగే అడప బాబ్జీ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వాడి దీంట్లోంచి నీకు మేము మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తానని చివరికి అతను కూడా ఈ ప్రజలు తట్టుకోలేక హార్ట్ చనిపోయాడు. ఇలా ఎంతోమంది ఈ బారిన పడ్డాళ్ళలో ప్రతి ఒక్కరు మీరు చూడండి. ఈసారి ఎలక్షన్లో ఎవరో ఒకళ్ళు ఫ్రంట్లో ఉంటారు, నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళు లేకుండా పోతారు. ప్రతి ఎలక్షన్కి కొత్త వ్యక్తి వస్తారు. అతని మనస్తత్వం అంతే, వాడినంతా పిండేసి వాళ్ళు పక్కన పడేసి వేరే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు అరిమాలు పడి తిరుగుతూ ఉంటారు. ఈసారి మీ సామాజిక వర్గంతో పాటు మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం, అలాగే బీసీ సామాజిక వర్గం, మరోవైపు నుంచి మీ భార్యకు సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గము అందరూ కూడా కలిసి మీకు సపోర్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే నేను ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడాను. నాకు తెలిసింది ఏంటంటే రావి వెంకటేశ్వరరావు గారు మీకు సపోర్ట్ చేయరు, ఆయన కూడా టికెట్ ఆశించి భంగపడినటువంటి వ్యక్తి. సో ఆయన అసలు సపోర్ట్ చేయరు,
ఆయన ఇండైరెక్ట్గా అదర్ సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అని చెప్పి తీరా చూస్తే ఆయన మార్నింగ్ నేను వచ్చేసరికి ఆయన 7 o'clockకి మేబీ ఇక్కడే ఉన్నారు ఆయన. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటంటే మీరు ఇక్కడ ఉన్నారంటే నేను రోజు ఇక్కడే ఉంటున్నానమ్మా మా రాము కోసం అని చెప్పారు. సో ఈ అన్ని అంశాలు కూడా మీకు కలిసి వచ్చే అంశాలు అనుకోవచ్చా? అందులోకి రా వెంకటేశ్వర అనే వ్యక్తి నేను అనుకున్నాను, అందరూ చెప్పారు చాలా మంచి ఆయన, చాలా బాగుంటాడు. ఎంత చెప్పినా కానీ ఆయన నిజంగా నిజాయితీ కానీ ఆయన ఇది కానీ శంకించలేనంత వ్యక్తి బేసికల్ అంత మహానుభావుడు అని బేసుకున్నాను. ఎందుకంటే ఈజీ కాదు. 175 నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి కాదు కలుపుకుని సొంత తమ్ముళ్ళ తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు లేరు, మళ్ళీ ఎప్పుడు రారు అనే నా అభిప్రాయం. ఆయన అయితే కనుక నాకు అసలు అలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనే దీంట్లో అనుకున్నాను. నేను బాగానే ఉంటాను అనుకున్నా కానీ ఆయన ప్రొడక్షన్ కూడా వేరేగా ఉంటుంది. నాకు ఇప్పుడు కాళ్ళు నొప్పి వచ్చింది, నడుస్తుంటే ఏదైనా చేపట్టింది, ఆయన రంగంలో దిగిపోతాడు గబగబా. నాయన పైకి ఎక్కించొద్దు, మెట్లు ఎక్కించొద్దు, కూర్చోండి, నిజబెట్టి ఆల్రెడీ పిలవండి. ఇలా అసలు ప్రొటెక్షన్ అనేది బిగ్ బ్రదర్ ప్రొటెక్షన్ ఆయన చాలా బాగా చూపిస్తున్నాడు. గొంతు పోయింది నా గొంతు చాలా రోజులు జరిచి పోతానే ఉంది. గట్టిగా మాట్లాడినవ్వకుండా గొంతు ఏమైనా ఇబ్బంది పడ్డప్పుడల్లా తను వచ్చేసి గట్టిగా అందరికీ ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు. బిగ్ బ్రదర్ ప్రొటెక్షన్ ఆయన. సో ఈ సామాజిక వర్గాలతో పాటు ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మీకు పనిచేస్తుంది. ఆయన ఎక్స్పీరియన్స్ ఎటు పనిచేస్తుంది. ఆయనకి జనాల్లో కూడా అట్టాగే అభిమానం కూడా ఉంది. ఈ వర్గాలన్నీ కూడా దాంట్లోంచి ఆబ్వియస్గా చాలా సపోర్టివ్గా ఉంది. అంటే ఏ రకంగా చూసుకున్నా అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. పెన్నె వెంకటేశ్వర గారు వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం ఎడ్యుకేషన్ లేదు, నువ్వు గెలుస్తున్నావు అంతే అని చెప్పేది. ఆయనకు ఉండే ప్రెషర్స్ మీకు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఆయన కూడా ఏమాత్రం డీవియేషన్ లేదు దాంట్లో. మీరు రాముకి చేయాల్సిందే, రాము గెలుస్తున్నాడు, ఈసారి గెలవాల్సిందే అనే టార్గెట్ మీద. బాబ్జీ గారు, యలవర్తి శ్రీనివాస్ గారు, అసలు నేను చెప్పడానికి కాదు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళే కాకుండా ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనం చేసే విధానాలు వచ్చి వైసీపీ నుంచి చాలా మంది వచ్చి జాయిన్ అయిపోతారు. అది కూడా అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అంటే మనలాగా వాళ్ళు కూడా బాధపడిన వ్యక్తులే. నేను అందరికీ చెప్తా ఉన్నా ప్రతిసారి, గుడి వాళ్ళు ఎవరు బాగుపడలా, వైసీపీ వాళ్ళు బాగుపడ్డారని మాత్రం మీరు అనుకోకండి. బాగుపడింది ఆ నలుగురే, మా అయితే 5, మిగతా వాళ్ళందరూ బాధ్యతలే, సహబాధితుల కింద చూడండి, వాళ్ళు కూడా మనతో పాటు బాధ్యతలని భావించండి అని చెప్పి క్లియర్గా చెప్తున్నా. అదే నిజమవుతుంది. వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. మా వాళ్ళు కూడా ఉత్సాహంగా అందరిని పిలుచుకుని కలిసి పనిచేస్తాం. ఈసారి అంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అనుకోండి, ముఖ్యంగా తాగునీటికి సంబంధించిన సమస్య కావచ్చు, లేకపోతే రోడ్డు ఇప్పుడు నేను వస్తూ చూశాను, ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే 1 కిలోమీటర్ రోడ్ అయితే అసలు చాలా అధ్వాన్నంగా ఉంది. అప్ అండ్ డౌన్ అవుతుంది, అసలు వెహికల్ పడిపోతుందేమో అన్నంత దారుణంగా ఉంది. మరి ఆ రోడ్స్లో మీరు ఎలా జర్నీ చేస్తారు? మేబీ అది ఎక్కువగా యూజ్ చేయరో మరి నాకైతే తెలియదు. మీరు వచ్చిన రోడ్లు అలాగే గుడ్ రోడ్స్, బెటర్ రోడ్స్. అవునా? మీకు 1 కిలోమీటర్ కదా ఉంది. ఒకసారి మీరు నందివాడ మండలం ఏ రోడ్డు వెళ్ళండి, ఇంకా ఘోరంగా ఉంటాయా? ఇంకా ఘోరంగా ఉంటాయండి. పూర్తి రోడ్డు అంతకంటే ఘోరంగా ఉంటుంది. 1 కిలోమీటర్ రోడ్డు బాలేదు. 1 కిలోమీటర్ అయితే ఓన్లీ డాంబర్ రోడ్డు ఉంది అంతే, నార్మల్ బీటీ రోడ్ లేదు. మాకు డాంబర్ రోడ్డు అంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అంతేనా? ఎందుకంటే ఎన్ని ఆటోలు పడిపోయినాయి. అదే అక్కడ పడిపోతాయి కూడా. ఎట్లా వస్తా ఆటో పడిపోతే 14 మంది ఆటోలో ఉన్న వాళ్ళందరూ ఇంజర్ అయ్యారు. వాళ్ళందరూ రోజువారీ కూలీకి వెళ్తున్నారు. లేదు చిన్న రోడ్డు ఒక్కసారి బాగుంటది, రోడ్డు మొత్తం మీద ఒక చిన్న పార్ట్ ఇట్లా బాగుంటుంది. ఆ పార్ట్ కోసం ఇటెళ్ళే బైక్ కూడా వస్తాడు, అటెళ్ళే బైక్ కూడా వస్తాడు. ఆపోజిట్ వాళ్ళు ఆ రెండు ఇద్దరు వచ్చి గుద్దుకుని మన మధ్య ఒక కుర్రాడు చనిపోయాడు, కొత్తగా పెళ్ళైన అతను. ఇవన్నీ నాకైతే ప్రభుత్వ హత్యలు అనిపిస్తాయమ్మా. ఎందుకంటే కావాలి, ఎంతసేపు పడుతుంది ఒక ఎమ్మెల్యేకి రోడ్డు ఎలా ఉందో తెలుసుకుంటానికి, మంచినీళ్ళు ఎలా ఉన్నాయో తెలుసుకుంటానికి. మీరు ఒకసారి ఏ గ్రామం అయినా వెళ్ళండి, నందివాడ తాగునీటి సమస్య ఉంది అని విన్నానండి. తాగునీటి అమ్మా, వాడుకొని నీటి సమస్య కూడా ఉంది. తాగునీటి అంటే అక్కడ సాటి నుంచి 4 క్యాన్లు కొనుక్కొచ్చుకుంటారు, 3 ఖర్చు అవుతుంది, బాగానే ఉంది. స్నానానికి అంట్లో ఉంటారు, కొనుక్కుని వాటర్ తెప్పించుకోలేదు కదా. ఆ నీళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? షుగర్ కేన్ జ్యూస్ చూసారు మీరు? ఆ కలర్లో ఉంటాయి. నేను ఇక్కడే కూర్చుని ఉంటా. ఏ గ్రామం అయినా వెళ్ళండి, ఒక్క వెన్నన పూడి అని ఒక్క గ్రామం ఉంది, ఆ గ్రామం తప్పితే మిగతా ఏ గ్రామం అయినా వెళ్ళండి. సిటీలో కూడా అట్లే ఉంటాయండి. గుడివాడ కొంచెం బెటర్. సిటీలో అయితే అసలు దొరకవు, నీళ్ళు దొరకదు, అవి కూడా దొరకవు. ఎందుకంటే వ్యవస్థ ఉందండి మనకి. నిన్న మనం చెబుతున్నాడు 2 ట్యాంకులు ఉన్నాయి, వాటర్ ట్యాంకులు పెద్దవి. ఒకటేమో కట్ట తెగిపోయింది,
దాంట్లో నీళ్లు పెడతానికి లేదు. ఇంకోటి కట్టేమో తెగిపోవడానికి దగ్గరలో ఉంది, దానికి సగం పంచి నీళ్లు పెడతానికి లేదు. సో ఎండాకాలం వచ్చేసింది, నెల నుంచి అయితే కనుక జనాలు విపరీతంగా బాధపడుతున్నారు. ట్యాంకులు పంపిస్తామనే కాన్సెప్ట్ పెట్టాడండి. నీళ్ళు ఇవ్వకుండా అంతా రెడీగా ఉన్న సిస్టంలో కూడా అవే సిస్టమ్స్ వేసేసి ఉన్నాయి కూడా అవి జనాలకి ఇంటికి పైప్ లైన్ ఇవ్వకుండా ఆపేసి కూర్చున్నాడు. గత 2-3 ఏళ్లుగా మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు మీరు డైలీ కూడా, అన్ని చూస్తున్నాం. సో మీరు ఈ 2 సమస్యలు కాకుండా ఇంకా ఏం ఐడెంటిఫై చేశారు, వాటిని రాబోయే రోజుల్లో మీరు గెలిచిన తర్వాత ఎలా అడ్రస్ చేయబోతున్నారు? మొట్టమొదటిగా నేను చేద్దాం అనుకునేది ట్యాంకులు అవసరం లేని వాటర్ సిస్టమ్ ఇక్కడ డెవలప్ చేస్తాం. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ట్యాంక్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, వెయిట్ చేయాలి. ట్యాంక్ ఎక్కడికి వస్తుందన్నా సందు చివరికి ఎక్కడికి వచ్చింది, ఇంటికి వెళ్ళాడు కదా ట్యాంక్, వాడు ఎక్కడో ఆపుతాడు, పట్టి తెచ్చుకోవాలా, వాడు అక్కడి నుంచి పట్టుకుని తెచ్చుకోవాలి. ఎన్ని బిందెలు తెచ్చుకోవాలి, ఎంతసేపు ఉంటాడు ట్యాంక్? పావు గంట ఉంటాడు. ఎంతమంది వస్తారు అది కూడా కదా, పావు గంటలో ఎంతమంది వస్తారు? ఏం చేస్తారు తెలుసా మీకు? మా గుడివాడలో కొత్త సిస్టమ్ అవుతుంది, అది ఓన్లీ గుడివాడలో మీరు చూస్తారు. సందు చివర ఎవరే వాళ్ళు పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టేసుకుని ఉంటారు, టంబ్లర్స్ ఉంటాయి కదా పెద్ద డ్రమ్స్ లాంటి, ఆ డ్రమ్ములు పెట్టేసుకుని ఉంటారు. ఎవరి డ్రమ్ వాళ్ళు గబగబ దాంట్లో పెట్టేసుకుంటారు. డ్రమ్ అక్కడే ఉంటుంది, కావాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకో. మరి ఈలోపు దుమ్ము మన గుడివాడ స్పెషాలిటీ కదా, దుమ్ము అనేది రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ మీకు ఎగురుతూ ఉంటుంది మీకు. సో దుమ్ము పడకుండా పైన ఒక దుప్పటి కానీ లాంటిది ఏదో కట్టేస్తారు, దాని మీద ఒక ప్లేట్ లాంటిది వేస్తారు. మరి గాలి వచ్చి ఎగిరిపోతాయి కాబట్టి ప్లేట్లు ఎగరకుండా ఉండదు, బండరాలు పెట్టుకుంటారు. ఇవన్నీ చేస్తానికి కూడా మంచినీళ్ళ కోసం పగలంతా పని ఏం చేయకుండా కూర్చొని ఉంటారు. ఎప్పుడు వచ్చింది మరి తెలియదు కదా, ఒక టైం అంటూ ఉండదు, టైం వాళ్ళు మెయింటైన్ చేయలేదు. ఫస్ట్ అడ్రస్ చేసేది అదే ఫస్ట్ అది. సెకండ్ రైతులకి చాలా చిన్న కోరికలు ఉంటాయి. వాళ్ళకి ఏ టైంలో నీళ్లు కావాలో మనకు తెలుసు, పంటలు ఎప్పుడు వేస్తారో తెలుసు, ఎంత నీళ్లు కావాలో తెలుసు. ఆ నీళ్ళు వస్తే లేదో తెచ్చుకోవాలి. ఆ నీళ్ళు వస్తానికి పాసేజీలు సరిగ్గా అంటే కెనాల్స్ బాగానే ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఆ కెనాల్స్ పూడికలు తీయడం అనేది 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇప్పుడు దాకా పూడికలు తీయలే. మొన్న వరద వస్తే మొత్తం వెనక్కి తన్నేసినాయి నీళ్ళు, పూడికలు తీయక. నేను తీపిస్తే ఒక 5,000 ఎకరాల పైన సరిపడా నేను తీపించగలిగాను. అందువల్ల నేను హ్యూమన్లీ ఇంపాసిబుల్ అది, మిగతా ఇంకెక్కువ చేయాలని. అవే రైతులకి ఏం కావాలి, ఏం చేయాలనేది దాన్ని స్పష్టంగా తెలుసుకుని చేస్తాను నేను. ఇవన్నీ పట్టించుకుంటే అయిపోయే పనులు, మనం పెద్దగా చేయాల్సింది లేదు. దాంట్లో సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్స్ వాడుతున్నామా లేదా, సరిగ్గా వాడాలనే చూడాల్సింది ఎమ్మెల్యే. అది చేయాలి, అది చేయడు, అది ప్రాబ్లం. తర్వాత రోడ్లు, గుడివాడకి సంబంధించి రోడ్లన్నీ చేసుకో. డ్రైనేజ్ సిస్టమ్ దారుణమైన డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ మంచిగా లేదు, దారుణం. ఓపెన్ డ్రైనేజ్ గుడివాడ, ఈ డేస్ లో ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలి. చెప్పుకున్న పోతే సమస్యలు మీకు గంట కూడా చాలదు. ఈ కాక 10,000 ఉద్యోగాలు, బీటెక్లు చేసిన స్టూడెంట్లు, ఎంటెక్లు చేసిన స్టూడెంట్లు ఇక్కడ గుడివాడలో చేపల చెరువుల్లోనో వీటిలోనో డైలీ కూలీకి పనిచేస్తున్నారు. మీకు తెలుసా అది ఎంత దారుణమైన పరిస్థితి? ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయని, చెయ్యొచ్చని, ఇక్కడ తెచ్చుకోవచ్చని కూడా తెలియాలి కదా. ఎమ్మెల్యే ఏదైనా చేయాలిగా, ఇదొక పదవి, నేను అనుభవించాలి, నేను ఒక్కడనే అర్హుడిని దానికి అనే అహంకారం ఎక్కువైపోయింది. మీ గుడివాడ నియోజకవర్గ ప్రజలు వెనిగండ్ల రాము గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం సమాధానం చెప్తారు? ఇవాళ దాకా సమస్యలు పట్టించుకొని, సమస్యల గురించి అవగాహన కూడా లేని, కనీసం తెలుసుకుందామనే ఉద్దేశం కూడా లేని ఎమ్మెల్యేని చూసి నేను గత సంవత్సరం నుంచి సొంత ఖర్చుతోటి చేసుకొచ్చిన పనులు చూస్తే ఎవరికైనా ఈజీగా అర్థమైపోద్దమ్మా. అది ఆల్రెడీ జనాలకు అర్థమైపోయింది. ఏదైనా చేయడానికి వచ్చాను నేను, నా గుడివాడ నేను బాగు చేసుకోవాలి. ఇంత దారుణమైన పరిస్థితులు మనం పుట్టాము, ఈ ఊరిలో పెరిగాము అంటే మనకందరికి ఏమనిపిస్తుంది అంటే మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకున్నాం, మా నాన్న సంపాదించాడు, సమాజం ఏం చేసింది అనుకునే ఉద్దేశంతో ఉంటారు. కానీ ప్రతి వ్యక్తి మీద సమాజం ఎంతో కొంత ఖర్చు పెడుతుంది. మీ చదువుకైనా కానీ, బతకడానికైనా కానీ, ఎందుకంటే రోడ్లకైనా వీటికైనా ఏదైనా కానీ, నడవడానికి రోడ్డు కావాలి, చదవడానికి స్కూల్ కావాలి. మీకు సమాజం అనేది మీ మీద ఖర్చు పెడుతుంది. ఈ సమాజంలో నేను పెరిగాను కాబట్టి, ఈ సమాజం నా కోసం చేసింది కాబట్టి నేను ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ. నా స్కూలు నేను ఇక్కడ చదవగలిగాను అంటే
ఆదివాసీ సంఘం వాళ్ళు పెట్టిన స్కూల్. ఆ స్కూల్ చాలా తక్కువ ప్రైస్లో పెట్టేవాడు. నేను 1 to 10 అదే స్కూల్లో చదివా. ఆ స్కూల్ ఉండబట్టి నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకోగలిగా. నేను చదువుకున్నాను కాబట్టే వృద్ధిలోకి రాగలిగా. అంటే నా సమాజం నాకు చేసింది. తర్వాత డెవలప్ అయింది వేరే కంట్రీ. అవసరం చేసుకున్నాం. హైదరాబాద్ వెళ్ళి ఎంతమంది బిజినెస్లు చేసుకోవట్లేదు, లేదు ఇంకో చోటుకి వెళ్ళి ఎంతమంది బిజినెస్ చేసుకోవట్లేదు. నా స్కూలు నేను అంతా చూసుకున్నాను అనే అభిప్రాయం వచ్చి మారుస్తాను ట్రై చేస్తా. ప్రజలు గుర్తించారు, అందుకనే వాళ్ళు ఓటేద్దామని చెప్పి రెడీగా ఉన్నారు. మరి ఒకవేళ గెలిస్తే రేపు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటారా, లేకపోతే మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లే విజిటింగ్ కి మాత్రమే వచ్చిపోతుంటారా? ఆయన విజిటింగ్ వస్తాడండి, నేను ఇక్కడే ఉంటాను లోకల్. నేను ఇక్కడికి వచ్చేసాను. నా కంపెనీకి కొత్త సీఈఓని అపాయింట్ చేశా. అక్కడ డెల్ సిటీ కింద ఉండే వ్యక్తిని తీసుకొచ్చి డెల్ కంప్యూటర్స్ అదన్నీ సీఈఓ కింద అపాయింట్ చేశా. ఆయన చూసుకుంటున్నాడు. మా చిన్న అమ్మాయి ఉంది చూసుకుంటాను. తోడల్లుడు ఉన్నాడు, మా అల్లుడు కూడా జాయిన్ అవుతాడు. పెద్దలు అందరం కూర్చుంటాం, చూసుకుంటారు. వాళ్ళంతా నాది నేను చేసుకుంటాను. ఇక్కడ నేను వచ్చేసా, మళ్ళీ నేను ఇక్కడే ఉంటాను. మీరు చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నారు, చాలా కూల్ పాలిటిక్స్ చేస్తారేమో అనిపిస్తుంది. కానీ మీ ప్రత్యర్థులంతా అగ్రెసివ్గా ఉన్నారు. నోరు తెరిస్తే ఏం మాట్లాడతారో ఎట్లా మాట్లాడతారో మనందరికి తెలుసు. మరి వాళ్ళని ఎలా తట్టుకుంటారు మీరు రేపు క్యాంపెయినింగ్లు కావచ్చు, తర్వాత కావచ్చు? మాట్లాడతామో బూతులు తిడతామే గ్రేట్ కింద మనం ఎందుకు ఫీల్ అవుతాం అనేది క్వశ్చన్ మార్క్. స్ట్రెంత్ అనేది దట్స్ అన్ ఇన్నర్ ఫీలింగ్. అవసరమైనప్పుడు బయటకు వచ్చింది. అంతేగాని నేనే తొడగొట్టుకునే ప్రతోడు మా పవర్ఫుల్ అని మీరు ఏమన్నా అనుకోగలరా? ఎక్కడ లేదు, జరగదు. అరిచేకు ఒక్క అరవదు అంటారు కదా, అదే సామెత చెబుతాను. నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఏదో ఇష్యూ అయినట్లుంది. ఆయన వేసినటువంటి అఫిడవిట్ అంతా కూడా కరెక్ట్ కాదు, అది చెల్లదు అని చెప్పేసి మీరంతా గొడవ చేసిన సందర్భంలో ప్రత్యర్థులు అన్నది ఏంటంటే వాళ్ళు గెలవడానికి భయపడుతున్నారు, వాళ్ళు గెలవలేరు, అసలు వాళ్ళకి చేతగాక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. 6వదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఆయన ఫైనల్గా ఓకే చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, అర్జెంటుగా ఆయన్ని ప్యాక్ చేసి అమెరికా పంపించేయండి అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. నేను కూడా చెప్పనా, మనం ఇచ్చే నామినేషన్ అఫిడవిట్లోనే అంటే తప్పు చేసే వ్యక్తి, అంటే కావాలని దాచిపెట్టే వ్యక్తి, అంటే అక్కడే నిజాయితీ లేదని బయటపడుతుంది. అలాంటి వ్యక్తి నా మీద వచ్చి ఆరోపణలు చేస్తాడు. దీంట్లో చేస్తాను, గెలిచినాకేం చేస్తాడు, ఆల్రెడీ ఏం చేస్తాడు అనేది గత 5 ఏళ్ళలో చూపించాడు. భూ కబ్జాలు చేసుకుని వచ్చారు, మామూలు కాదండి. ఈ 5 ఏళ్ళలో మీకు వచ్చిన తర్వాత అన్నీ బయటకు తీస్తాం. ప్రతిదీ ఈ భూ కబ్జాలకి చేసిన వాళ్ళని, సహకరించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని నేను సరైన సమాధానం చెబుతాను. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, అఫిడవిట్లోనే అబద్ధం చెప్పేవాడు మనకు అవసరమా అని నా ప్రశ్న. తప్పు చేసినా కానీ ఎత్తు చూపకుండా రా అని చెప్పాలా? నేను ఏదైనా చేస్తానో దాన్ని చూపించమాక నా గురించి మాట్లాడమాకంటారా? ఏం నేర్పేది వైసీపీలో? అన్నీ చేసేసి ఏమీ చేయనట్టుగా. ఎంత దుర్మార్గం అండి. వాడుకున్నాడు అక్కడ, అందరికీ తెలిసిందే. మేము గొడవ చేసి ఖాళీ చేయించాం. ఏది మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ లో ఇది పెట్టుకున్నాడు. అది లేదని చెబుతాడు. అఫిడవిట్లో తప్పు చెబుతాం అనేది క్రిమినల్లీ రాంగ్ కదా. దాన్ని వదిలేసి దాంట్లో ఇది లేక ధైర్యం లేక, ధైర్యం ఏముంది మొన్నే చూసాం కదా. మీకు ఒకటి చెబుతున్నా, తాడేపల్లిలోనో ఎంత తేడా జరగగానే టీవీలు పగులుతాయండి. గుడి వాళ్ళ సెల్ ఫోన్లు పగులుతున్నాయి. రోజుకో సెల్ ఫోన్ పగులుతుంది కనుక్కోండి మీరు. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఉక్రోషం చేతరాక కంప్లీట్ చేయలేక. రీసెంట్ గా జెండాల దగ్గర కూడా ఏదో ఇష్యూ అయినట్లుంది. ఏ జెండాలమ్మా? రోడ్డు మీద కట్టిన జెండాల విషయంలో కూడా మీ టీం అంటే తీయము అని చెప్పేసి వెనక తగ్గేది లేదని చెప్పి తగ్గకుండా మీరు అట్లాగే ఉంచితే పోలీసులే తగ్గినటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. పోలీసులే తగ్గడం అనేది కాదు, దాంట్లో విజేతం కాదు. మేము ఎప్పుడు మా పై చేయి మేము డామినెన్స్ దీనికోసం చూపిస్తామమ్మా. వాట్ ఈజ్ రైట్ అనే దాని మీద మా హక్కుల కోసం మేము గట్టిగా పోరాడుతున్నాం, గట్టిగా అలా కూర్చొని ఉంటున్నాం. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు మొన్నటిదాకా ఏం జరిగేదంటే ఏదైనా కానీ వాళ్ళు చెప్పింది చెల్లాలి అన్నట్టు ఉండేది. అది చెల్లకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది, వాళ్ళ చేతుల్లో ఉంది మొత్తం. సో వాళ్ళు ఇంత పిచ్చిగా వ్యవహరించే అవకాశం లేదు. అందుకని వాళ్ళు తట్టుకోలేక ప్రతి దానిలోనూ ఏదో దాంట్లో ఏడ్ చేస్తానులేండి, ఇంకంత అయిపోయింది కదా. మీది ఫౌండేషన్ కూడా ఒకటి ఉన్నట్లుందండి, వెనిగండ్ల ఫౌండేషన్. ఆ ఫౌండేషన్తో చాలా రకాల కార్యక్రమాలు గత 2-3 ఏళ్ళుగా మీరు ఇక్కడ చేస్తూనే ఉన్నారు. అంటే అప్పటికి ఇంకా మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తారని కూడా ఆలోచన ఉండొచ్చు, ఉండకపోవచ్చు మేబీ. కానీ ఒక సర్వీస్ చేయాలి నేను పుట్టిన ఊరికి అన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నట్టుంది. ఆ ఫౌండేషన్ గురించి చెప్పండి. ఫౌండేషన్ అనేది మేము ఇక్కడ క్రియేట్ చేసింది మెయిన్గా ప్రజలకి చాలా అవసరాలు ఉన్నాయి, ఇక్కడ చేయాలి.
చేయాలి అంటే మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమి చేయగలిగే పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పుడు ఉద్యోగ మేళాలే కానీ మనం అక్కడ చాలా చేసుకుని వచ్చామండి. ఉద్యోగ మేళాలు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అయితే జాబ్ మేళాలు. జాబ్ మేళా తర్వాత మెడికల్ క్యాంపులు బాగా చేసాము. జనాలందరికీ చాలా మందికి సమస్యలకి అవగాహన ఉంట్లా, ఎందుకు ఏ ప్రాబ్లం వస్తుందనేది తెలియట్లా, ముందుగానే టెస్టులు చేయించుకోమని ఎంత చెప్పినా కానీ చేయట్లా. అలాంటి ఫ్రీ టెస్టులు చేసేసాను. అలాగే ఐ సర్జరీలు కొన్ని వందల్లో చేయించాను. క్యాటరాక్ట్ సర్జరీలు కానీ కళ్ళజోళ్ళు అయితే కొన్ని వేలు ఇచ్చాము. సో ఇవన్నీ అవసరం జనాలకి, కానీ లేకుండా అలాగే తిరుగుతున్న పరిస్థితిలో మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో క్రిస్మస్ వేడుకలు బాగా చేశారు. తర్వాత పొంగల్కి కూడా బాగా చేస్తున్నాం. మళ్ళీ సంస్కృతి డెవలప్ చేయాలనే ఉద్దేశంలో నేను కూడా వెళ్తాను. ఫైనల్ గా గుడివాడ ప్రజలకు లేదా ఓటర్లకు మా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. గుడివాడ ప్రజలకు ఓటర్లకి నేను ఇప్పుడు చెప్పాల్సిందే లేదమ్మా, వాళ్ళందరూ చెప్తారు, వాళ్ళే నాకు చెప్తా ఉన్నారు. సార్ మీరు రండి, మనం అందరం కలిపి డెవలప్ అవుదాం. నేను జనాలకు చెప్పేది కూడా ఒకటే, ఇదేదో నేను నా ఎలక్షన్ నా కోసం అనేది నేను ఎప్పుడూ అంటలేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతోనే నేను నడుస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. ఈ గెలుపు ప్రజలదే అవుతుంది, నాది కాదు. నేను సొంతంగా గెలుస్తాను, నేనేదో గొప్పవాడిని నేను అంటలేదు. ప్రజలు నేను బాగు చేస్తాను అని నమ్ముతున్నారు. దానికి నేను పూర్తిగా నేను బద్దుండే ఉంటాను. నేను ఈ గుడివాడని మార్చి కొత్త గుడివాడ మళ్ళీ ఎన్టీ రామారావు గారి టైంలో ఉండే గుడివాడ రేంజ్లో మనకి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పి మాటిస్తాం. మాది గుడివాడ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం. రైట్ అండి. ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తి మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి చాలా ఫేమస్ నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి తప్పకుండా మీరు గెలవాలని, ఇక్కడ ప్రజలు కూడా మార్పు కోరుకుంటారా లేకపోతే అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటారా అని చూద్దాం త్వరలోనే. మీకైతే ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.